Next problem, let S is equal to set of 1, 2, 3, and so on up to 100. So 100 elements are there. S అనే సెట్లో 100 elements ఉన్నాయి. The number of non-empty subsets A. The number of non-empty subsets. ఆ non-empty subsetsకి A అనే పేరు పెట్టారు ఆఫ్ S. ఓకే, Sకు సంబంధించినటువంటి మొత్తం సబ్సెట్స్లో నెంబర్ ఆఫ్ నాన్-ఎంప్టీ సబ్సెట్స్ such that the product of elements in A is even. ఆ సబ్సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క ప్రొడక్ట్ ఎలా ఉండాలంట, ఈవెన్ నెంబర్గా ఉండాలి. ఏమైనా నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకి ఈవెన్ నెంబర్ రావాలి. అలాంటివి ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో దీనికి మనం సొల్యూషన్ ఎలా చేస్తామంటే, సో మన ఒరిజినల్ సెట్ ఏదైతే ఉందో S is equal to 1, 2, 3 and so on 100, దానికి సంబంధించినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి అది మనం ముందుగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టోటల్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ ద గివెన్ సెట్. సో దాంట్లో నుండి సబ్సెట్స్ ఏ ఆఫ్ ఎస్. సో ఎస్ యొక్క సబ్సెట్స్లో ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఆడ్ ఉన్న వాటిని మైనస్ చేసినట్లయితే రిమైనింగ్ అన్నీ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఈవెన్ ఉన్నవే వచ్చేస్తాయి మనకి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్లో నుండి ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఆడ్ వచ్చేటటువంటి సబ్సెట్స్ని మనం మైనస్ చేసినట్లయితే ఆ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఈవెన్గా ఉండే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఎస్ అనే సెట్లో 100 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే ఫార్ములా వచ్చేసి 2 పవర్ n ఆఫ్ ఎస్. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎస్కు ఉన్నటువంటి మొత్తం సబ్సెట్స్ ఎన్ని అంటే 2 పవర్ n ఆఫ్ ఎస్. అంటే n ఆఫ్ ఎస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ అంటే 2 పవర్ 100. సో ఈ మొత్తం కూడా సబ్సెట్స్. మరి మొత్తం సబ్సెట్స్లో ఒక ఎంప్టీ సెట్ ఉంటుంది. అది ఎందుకంటే మనకున్నటువంటి కాన్సెప్ట్స్ ఎంప్టీ సెట్ ఈ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. ఎంప్టీ సెట్ అనేది ప్రతిదానికి సబ్సెట్ అవుతుందని చెప్పేసి, అదేవిధంగా ఎస్కు కూడా ఎంప్టీ సెట్ అనేది ఒకటి సబ్సెట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇదేంటంటే మొత్తం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. మనకు కావాల్సింది ద నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఏ. నాన్ ఎంప్టీ సబ్సెట్స్ కావాలి. ఓకే, అంటే ఎస్లో నుండి కూడా మనం ఎంప్టీ సబ్సెట్స్ని మనం మైనస్ చేసుకోవాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు 2 పవర్ 100 మైనస్ 1. ఓకే, ఒక నెంబర్ని మనం మైనస్ చేసినట్లయితే దెన్ వీ గెట్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్. ఒక్కటి 5 ఉంటుంది, అది ఇట్ ఈస్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. ఓకే, సో అది ఎంప్టీ సెట్ కాబట్టి దాన్ని మైనస్ చేసినట్లయితే దెన్ వీ గెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఎస్కి సంబంధించినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఇది. ఓకే, సో దీంట్లో నుండి మనం ఒక నెంబర్ని మనం మైనస్ చేయాలి. దేన్ని మైనస్ చేయాలి? సో సబ్సెట్స్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఏ ఆఫ్ ఎస్ such that the product of elements is odd. ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఆడ్ వచ్చేటటువంటి వాటిని మనం మైనస్ చేసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్లో ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఈవెన్ ఉండేవి ఉంటాయి, ఆడ్ ఉండేవి కూడా ఉంటాయి. ఆడ్ ఉండే వాటిని మనం మైనస్ చేస్తే ఆ మిగిలినవన్నీ కూడా ఖచ్చితంగా ఈవెన్గా ఉండేవే ఉంటాయి. సో దాన్ని మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మరి మన సెట్ని ఈ విధంగా డివైడ్ చేసుకున్నట్లయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకు 1 to 100 ఉంది. సో నేను దాన్ని 2 సెట్స్ యొక్క యూనియన్గా నేను తీసుకుంటున్నాను. సో ఇందులో ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్ అప్ టు 100. అట్లానే యూనియన్ ఆడ్ నెంబర్స్ 1, 3, 5 అండ్ సో ఆన్ అప్ టు 99. సో ఈ మొత్తం కలుపుకుంటేనే మనకి ఎస్ అనేది వచ్చేస్తుంది. మరి ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఉంటాయంటే, సో 1 నుండి 100 వరకు ఉన్నాయి కాబట్టి ఇవి ఒక 50 ఉంటాయి, ఇవి ఒక 50 ఉంటాయి. ఓకే, సో మన పని ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఆడ్ నెంబర్గా ఉన్నటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేసి దీంట్లో మైనస్ చేస్తే మిగిలినవన్నీ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈవెన్గా ఉన్నాయే ఉంటాయి. సో అది మన కాన్సెప్ట్. మరి ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఆడ్ నెంబర్ రావాలంటే ఆ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎలాంటివి ఉండాలంటే అన్నీ కూడా ఆడ్ నెంబర్సే అయి ఉండాలి. 2 ఆడ్ నెంబర్స్, 2 లేక అంతకంటే ఎక్కువ ఆడ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తేనే ఆడ్ నెంబర్ వస్తుంది. 1 into 3 3, 1 into 3 into 5 15. అట్లా ఆడ్ నెంబర్స్ ఎన్ని ఇంటూ చేసినా ఆడ్ నెంబరే వస్తుంది. ఓకే,
కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆడ్ నెంబర్ రావటం అనేది ఆడ్ నెంబర్స్ తీసుకుంటేనే వస్తుంది. సో అలాంటి సెట్స్ అంటే దీంట్లో నుండి మనం తీసుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఆడ్గా ఉండటం అనేది ఈ సెట్ నుండి తీసుకుంటేనే పాసిబుల్ అవుతుంది. మరి ఇందులో నాన్ ఎంప్టీ సబ్సెట్స్ హూస్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఆడ్, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మరి ఇక్కడ దీంట్లో 50 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? 2/50. ఒక సెట్లో ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉంటాయో దానికి 2 తీసుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి సబ్సెట్స్ మొత్తం వచ్చేస్తాయి. మరి ఇందులో కూడా ఒక ఎంప్టీ సబ్సెట్ ఉంటుంది. 5 సబ్సెట్ టు దిస్ సెట్ ఆల్సో. 5 అనేది దీనికి కూడా సబ్సెటే. ఓకే, సో దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసినట్లయితే దెన్ దిస్ నెంబర్ డినోట్స్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ హూస్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఆడ్. ఓకే, నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ హూస్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఆడ్. సో దీన్ని మనం దీంట్లో మైనస్ చేయాలి. సో రిమైనింగ్ సొల్యూషన్ చూడండి. 2/100 -1 minus 2/50 మైనస్ ఇంటూ మైనస్ +1. సో 1 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్లో 2/50 అనేది మనం కామన్ తీసినట్లయితే సో 2/100లో 2/50 పోతే ఇంకొక 2/50 ఉంటుంది. ఇది మొత్తం కామన్ వచ్చింది కాబట్టి 1. ఓకే, సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ 2/50 × 2/50 - 1. సో మన ఆప్షన్స్ని చూసినట్లయితే ఆప్షన్ బి. ఓకే, థ్యాంక్ యూ.